ఈ రోజు వీడియోలో మ్యాటర్ ఏంటంటే మీరు నాలా గిరపప్పలు కాదులేండి, మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే వచ్చింటారు కదా. ఇంకా పొద్దున్నే పాచిమొక్కలతో 7 గంటలకి వెళ్ళేసి బండిలో పెట్రోల్ వేయించుకొని మా శంకుబాయి ఒల్లూరుకి వెళ్ళిపోతున్నాం అనమాట. వల్లూరులో ఈరోజు తిరణాలు, పోలేరమ్మ తిరణాలు అనమాట. ముఖ్య అతిథులుగా మమ్మల్ని ఎవరు ఆహ్వానించబోయినా మేమే వెళ్ళిపోతా ఉన్నాము. యాక్చువల్గా గుంటూరు కాదు, గుంటూరు పక్కన కొర్నపాడు. గట్టిగా కొడితే గంటలు వెళ్ళిపోవచ్చు, కానీ అడవిలో ఉండాల్సిన కోతులు రోడ్డు మీదకి వచ్చి తింగర పనులు చేసినట్టు మేము కూడా మా తింగర పనులన్నీ రోడ్డు మీద చేసుకుంటూ ఒక 2-3 గంటల్లో తొందరగా వెళ్ళిపోయామన్నమాట. క్లైమేట్ కూల్గా ఉంది కదా, అందుకే మధ్యలో ఆపి చెట్లకు నీళ్ళు కూడా పోసాంలేండి. ఇంకా కొర్నపాడు వచ్చేసింది. వీళ్ళ ఊర్లో కడుగు పెట్టగానే అలా సినిమాలో చూపిస్తారు కదా ఒక మంచి పల్లెటూరు అని, అలాంటి వైపు వచ్చేసింది. దాంతోపాటు క్లైమేట్ కూల్గా ఉండడం వల్ల వీళ్ళూరు నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసిందబ్బా. ఇంటి దగ్గరికి వెళ్ళగానే ఆంటీ అంకుల్ మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకొని మేమేదో కొత్త సంసారానికి వచ్చినట్టు ఒక రూమ్ ఇచ్చి ఆ రూమ్ లో టీవీ సోఫాలు అని ఇచ్చినారు. మేము ఆ సోఫాలో పిచ్చి పిచ్చిగా దొరలేస్తాంలేండి. పక్కనే గుడి, మంచి క్లైమేట్, అసలు మంచి వైబ్ ఉంది అసలు ఇక్కడ. ఇంకందరం రెడీ అయిపోయి కిందకి వెళ్ళిపోయినాము. హీఈస్ ద రాము, సారీ షీఈస్ ద రాము. ఇంకా టిఫిన్స్లో ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సిన ఒక ప్రత్యేకమైన ఐటమ్ ఉంది, అదే పాల రసం అనమాట. ఇది వీళ్ళూరులో చేస్తారట. స్వీట్గా ఉంది ఇదైతే. నేను ఎట్లుంటుందో అనుకుని టేస్ట్ చేసిన, నాకైతే చాలా నచ్చింది. హరిగడైతే ఇంకా చట్నీ సాంబార్ వేసుకోవడం మానేసి దీన్నే సాంబార్లాగా పోసుకొని మరీ తిన్నాడు. ఇది చూడడానికి వచ్చేసి గట్టిగా చేసిన సేమియా పాయసం లాగా ఉంది. నాకైతే బాగా నచ్చేసింది ఇది. మీరు కనుక దీన్ని తింటే కింద కామెంట్ చేయండి. వీళ్ళకి కొట్టి నాకొద్దు వీళ్ళకి కొట్టరా, నాకు కాదు. కొట్టినా కొడుక అరే ఏ నీళ్ళు రా ఇవి. మా గ్యాంగ్ ఉంటే స్పెషాలిటీ ఏంటంటే ప్రశాంత్ గడు, హరిగడు, ఉమాగడు ఆంధ్రాకి స్టార్టింగ్లోంచి అయినా వైజాగ్, శ్రీకాకుళం నుంచి అయితే నేను చీకు మాత్రం ఆంధ్రాకి లాస్ట్లో ఉన్న అనంతపురం నుంచి అనమాట. మేమంతా కలిసి ఆంధ్రాకి మధ్యలో ఉన్న గుంటూరులో కలిసి కొత్త కొత్త ప్లేసులకి అన్నీ తిరిగి కొత్త కొత్త విషయాలన్నీ తెలుసుకుంటున్నాం. దాంట్లో భాగమే ఈ తిరణాలు కూడా. అంటే మీ ఊర్లో తిరణాలు, జాతరలు ఎప్పుడు చేయలేదని అడగద్దని, అంటే ఒక ఊర్లో ఒకలా చేస్తారు కదా, అలా చెప్తున్నా. కరెక్ట్గా జాతర జరుగుతున్న టైంలో 7 గంటలకు దేవత వచ్చి తొందరగా కానివ్వండి నాకు ఇంకో కార్యం ఉంది అని చెప్పిందంట. కరెక్ట్గా జరిగిన గంట సేపటికి ఊర్లో ఒక ఆయన చనిపోయాడంట. దేవత ఒంట్లోకి వచ్చి చెప్పింది ఈ విషయం గురించి అని తర్వాత అందరూ అనుకున్నారు. ఇంకా తాతయ్య అయితే కర్రని భలే తిప్పాడు. ఈ వయసులోనే ఇలా ఉంటే ఇంకా వయసులో ఉన్నప్పుడు అల్లాడిచ్చింటాడు. తాత మంచి ఆటగాడే. చిన్నప్పుడు మా అమ్మ కూడా నన్ను ఇలా రెడీ చేసేది. అండ్ ఇక కాసేపట్లో ఈ కోడి తల కరెక్ట్గా పోతుంది అనమాట. అది ఈ కోడిని బలిస్తారు. ఇంకా గుళ్ళో పెట్టిన ప్రసాదాన్ని అక్కడే తినకుండా మేము ఇంటికి తెచ్చుకున్నాము. ఇంకా పొద్దున్నే మా వాళ్ళు ఫుల్గా తినడం వల్ల మా వాళ్ళు తినలేకపోయినారు. కానీ మన బాడీలో స్టోరేజ్ ఎక్కువ కదా, అందుకే కొద్దిగా కూడా మిగిల్చుకుంటే తినేసాను. అన్నట్టు టేస్ట్ చాలా బాగుంది గురు. ఇంకా పొద్దున్నుంచి ఫుల్గా తినడం వల్ల అందరి పొట్టలు 3 months 4 months ప్రెగ్నెన్సీ పొట్టలాగా అయిపోయినాయి. అందుకే మంచిగా తినేసి ఫుల్గా గురకబెట్టి పనుకున్నాము. ఇంకొక 6:30-7 మధ్యలో లేచినాము. అప్పుడే మా శంకరు గోబీ మంచూరియా తీసుకొని వచ్చినాడు. ఇంకా మా వాళ్ళందరూ చూసి భయపడినారు, తింటామో తినమోరా అని. కానీ శంకరు ఏమీ భయపడద్దు, నేను ఉన్నాను కదా నీకు అని ముందుగా పోయి ఫస్ట్ నేనే వేసుకున్నాను. యాక్చువల్గా మా ప్లాన్ ఏంటంటే పొద్దున్నే శంకర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఆ రోజంతా అక్కడే ఉండి నెక్స్ట్ డే 7 గంటలకల్లా మళ్ళీ రిటర్న్ వచ్చేద్దాం అనుకున్నాము. కానీ మాకు ఈ ఊరు, ఈ ఇల్లు, ఆంటీ అంకుల్ అందరు బాగా నచ్చారు. అందుకే పోబుద్ధి కాలేదు. అందుకే కాలేజ్ దగ్గర కొట్టేసి ఈవినింగ్ పోదాంలే అని ఫిక్స్ అయిపోయినాం. అయితే గుడ్లు తెద్దామని ఊర్లోకి వెళ్తే అక్కడ గుడ్లు లేవంట. సర్లే అలా తిరిగినట్టు ఉంటుంది కదా పని, పక్కూరికి వెళ్ళాము. ఇంకా పక్కూరికి వెళ్ళి గుడ్లు తీసుకొని ఎలా పొలాల మధ్యలో తిరుగుకుంటూ వచ్చేసాము. ఇంకా సాయంత్రం అవగానే ఊర్లో పెద్ద మనుషులు అందరూ ఆ రూపాయని కూర్చొని మాట్లాడుకోవడానికి వచ్చేసారు. ఇంకా మేము కూడా నర్సరాపేటకి వెళ్ళిపోవాల్సిన టైం వచ్చేసింది. యాక్చువల్లీ చెప్పాలంటే ఎవరికి పోవడం ఇష్టం లేదు, తప్పక పోవాల్సి వస్తుంది. కడుపు మండిన కాకుల కథ. ఇంకా మేము వెళ్ళిపోతున్నామని అంకుల్ వచ్చేసి బజ్జీలు, పునుగులు కట్టించినారు. ఇంకా అవి తీసుకొని అంకుల్ ఆంటీకి బాయ్ చెప్పేసి బయలుదేరినాము. వీళ్ళు వచ్చేసి శంకర్ ఫ్రెండ్స్ అనమాట. ఉన్న ఒక్క రోజులోనే మాకు బాగా కలిసిపోయినారు.
మళ్ళీ ఎప్పుడన్నా వస్తే వీళ్ళతో కలిసి కూర్చొని ఫుల్గా ఎంజాయ్ చేస్తాం మేమంతా. రోజు రోజుకి మా పరిస్థితి ఎలా అయిందంటే తాగుబోతుకి ఆరైతే మందు పడుకుంటే ఎలా ఉంటుందో మాకు కూడా సాయంత్రం అయితే టీ తాగుకుంటే అలా ఉంటుంది. అందుకే పోతా దారిలో టీ కేఫ్ దగ్గర టీ తాగే ఆపినాము. ఇంకా శంకర్ వాళ్ళ ఇంట్లో తెచ్చుకున్న వడలు పునుగులు అన్నీ తినేసి ఇంకా హాస్టల్కి వచ్చేసామన్నమాట. అదనమాట వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. బై బోయ్.